హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో 'జీవీ రెడ్డి' టాపిక్ అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చాలా వైరల్‌గా మారింది. ఆహ్, ఎందుకంటే ఆయన ఏపీ ఫైబర్ నెట్ ఏపీ ఫైబర్ నెట్‌వర్క్ చైర్మన్‌గా అతి కొద్ది కాలం మాత్రమే పనిచేశారు. ఈ మధ్య కాలంలో చిన్న మనస్పర్ధల వల్ల వారి పదవికి రాజీనామా చేశారు. ఆ పదవికి రాజీనామా చేయడమే కాకుండా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అక్కడ వైసీపీ బ్యాచ్ అంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇట్లా వీళ్ళ మధ్య మనస్పర్ధలొస్తే, ఇది గదా మాకు కావాల్సింది, ఇది గదా మాకు ఆనందం కలిగించేది అని చెప్పేసి చాలా ఆనందపడ్డారు. దానికి తోడు మొన్న 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావడం, ఆ ఎలక్షన్స్ టైంలో ఈ టాపిక్ వైరల్ కావడం. మరి ఇక్కడ జరిగిన టాపిక్ ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్‌లో 400 మంది ఎంప్లాయీస్ ఊరికే ఉంటున్నారు. వాళ్ళకి జీతాలు ఇవ్వడం కూడా అనవసరం. వాళ్ళకి జీతాలు ఇవ్వద్దు, వాళ్ళని సస్పెండ్ చేసేయండి, ఉద్యోగాలను తీసేయండి అని చెప్పేసి ఈయన చైర్మన్‌గా ఉన్న ఈయన తీర్మానం ఇచ్చినా కూడా దాన్ని ఎండీ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం దాన్ని అమలుపరచలేదు. దానికి జీవీ రెడ్డి గారు చాలా బాధపడ్డారు. సో నేను అవినీతిని బయటికి తీసి వెలికి చూపించిన తర్వాత కూడా వాళ్ళని తీసేయలేకపోతున్నాం, వాళ్ళని పదవుల నుంచి తప్పించలేకపోతున్నాం, మరి నేను ఇంత కష్టపడే ఉపయోగం ఏంటి అని చెప్పేసి తనకు తాను బాధపడి ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత రాజీనామా చేశారు. సో దీనికి వైసీపీ వాళ్ళు ఏం కావిచ్చారు, చంద్రబాబు గారు లోపలికి పిలిచి భయంకరంగా తిట్టి అరిచి అతని చేత బలవంతంగా రాజీనామా చేయించు అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడారు. సరే, అక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, ఎన్ని జరిగినా ఈ ఏపీలో జరిగిన ఈ 3 ఎలక్షన్స్ ఏదైతే 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, ఒక టీచర్ ఎలక్షన్స్ మాత్రం బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నామండి. ఎల్లుండే 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా అందరూ చూస్తారు. ఇకపోతే ఈ విషయంలో నిన్న ఇక వీళ్ళ మధ్య పూర్తి స్థాయిలో దూరాలు పెరుగుతాయి. జీవీ రెడ్డి కానీ చంద్రబాబు కానీ దూరం పెరుగుతాయి. అది మనం చూస్తూ ఉండొచ్చు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న రోజులో నిన్న జీవీ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏమని చెప్పారు, నిన్న బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత బడ్జెట్ చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. రెండోది, నేను చంద్రబాబు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను చాలా కొద్ది కాలంలోనే చిన్న వయసులోనే నాకు ఒక మంచి పదవి ఇచ్చారు, నన్ను గుర్తించారు, నాకు గౌరవించారు. కాబట్టి నేను ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్తూ, మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, అభివృద్ధి దిశగా ముందుకెళ్ళాలంటే 2029లో కూడా మరలా తిరిగి చంద్రబాబు గారే సీఎం కావాలి, దీనికోసం అందరూ గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి వారు మాట్లాడిన మాటలకి వైసీపీ గుంట నకలకి గుటకపడట్ల. అంటే ఇదేంట్రా ఇలా అయితే సమస్యలు వచ్చాయి, విడిపోతారు అనుకుంటున్న సమయంలో మళ్ళీ జీవీ రెడ్డి ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పేసి వాళ్ళకి అర్థం కావట్లేదు. అయితే ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఎప్పుడైనా నీతికి, నిజాయితీకి, న్యాయానికి బహుశా వస్తే చిన్న డిస్టర్బెన్స్, చిన్న దూరం రావచ్చు, కానీ అది క్షణికమే. కానీ ఫైనల్గా ఎప్పుడైనా నీతి, నిజాయితీ, న్యాయం అనేది గెలుస్తుంది. అది ఇవాళ జీవీ రెడ్డి గారు తిరిగి ఈరోజు ఆయన స్పందించిన విధానంలోనే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.